ఏంటి టెన్షన్ లో ఉంటే? నా టెన్షన్ లోనే ఉన్నాను. ఏంటంటే నీ బాడీ టెన్షన్? ఆ హీరో జంప్ చేసినప్పుడు అతని ఫేస్ చూస్తుంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అని ఉండేవి కాదు కదా. అక్కడికి వెళ్తాం రా అంటే జనం జనం అన్నావు, ఇప్పుడు చస్తున్నాం. ఒక్క నిమిషం ఉండేది, ఫోన్ వచ్చింది. ఏడేదో ఒకటి. హలో, గ్లోబల్ ఏజెన్సీయా? ఆ? సార్, మా మోటార్ బైక్ హీరో అడ్రస్ దొరికిందా లేదా అండి? ఏంటి దొరికిందా? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. హీరో దొరికాడా? హీరో దొరికాడట. ఆ ఏజెన్సీ వాళ్ళు 2 మనుషులు పంపిస్తున్నారట. ఆ వచ్చిన మనుషులతోనే హీరో తాలూకు రెమ్యునరేషన్ కూడా మాట్లాడాలట. మాట్లాడితే పని అయిపోతుంది. ఏంటి మాట్లాడేది? రెమ్యునరేషన్. లాస్ట్ టైం మహేష్ తో మాట్లాడి మీరు దెబ్బతిన్నారు. ఇప్పుడు నేను మాట్లాడతాను, నన్ను చూసి నేర్చుకోండి. ఇదిగో నీ కమిషన్. థ్యాంక్స్, ఐఎమ్ వెరీ బిజీ బ్రోకర్. బాయ్. ఎక్కడికి బాయ్? ఇంటి ఓనర్ మాకు పరిచయం చేయవా? దేనికి? దేనికేంటి? ఇల్లు బాగుంది కానీ టాయిలెట్ చండాలంగా ఉంది, అది అతనితో మాట్లాడాలని చెప్పామా? అయ్యా, మీ ఇద్దరు ఇప్పుడే వస్తారని ఇంటికి వెళ్ళడానికి ఫోన్ చేశాను. ఆ టాయిలెట్ గురించి మీరు మాట్లాడుకోండి సార్. నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారండి? ఐఎమ్ వెరీ బిజీ బ్రోకర్. బాయ్. టాయిలెట్ కనుక సెట్ కాలేదో నీ బతుకు పాకి దొడ్డే. నువ్వు రారా, వాడేంటి మనమేం మాట్లాడుకుందాం. అరగా వచ్చారు, కమాన్. నమస్కారం సార్. నమస్కారం అండి. అతన్ని కలిశారా? బ్రోకర్ని కలిసేమో లేదా అని. కలిసామండి. కలిసారా? వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే నో ప్రాబ్లం. ఏంట్రా బ్రోకర్ని కలిస్తే ఆనందంతో అలా తాడం చేస్తుంది. అమ్మాయి బాగానే ఉంది కానీ ఆ. టేస్ట్. ఓకేనా? ఒప్పుకున్నట్టేనా? ఓకే అండి, కానీ కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడక్కర్లేదు, 2000 ఇస్తాను, తీసుకోండి. ఓ క్యాష్ ఇచ్చేస్తాం, బాత్రూమ్ మీరే బాగు చేసుకోండి అని అంటున్నాడు. అది అంటే సరిపోదండి, ఇప్పుడు క్వాలిటీ బాగా రాదు. ఎలా కనబడుతున్నారా వీళ్ళకి మనం? అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. అంతేనా? ఎస్, కాంప్రమైజ్ అయ్యే మనసులా కనబడుతున్నా మీకు నేను 10,000 ఇస్తాను. అది ఓకే. 10,000 అయితే ఆ. కంఫర్టబుల్ గా హాయిగా కూర్చోవచ్చండి. కూర్చుంటే సరిపోదమ్మా, మరి? మూమెంట్ కావాలి. కూర్చునే సీటు బాగుండాలే గానీ మూమెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సార్. మీరు అలా కూర్చుని మూమెంట్ స్టార్ట్ చేయగానే మా అమ్మాయి కెమెరా పట్టుకుని అలా షూట్ చేస్తుంది. నేను బాగా షూట్ చేస్తాను, ఏది మిస్ చేయను. ఆ, మనం బాత్రూమ్ లో కూర్చోటం, వాళ్ళు కెమెరాలతో షూటింగ్లు చేయటం, ఇది నాకేం నచ్చలేదు. నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు ఆగు చెప్తాను. అయ్యా, ఆ పరిస్థితిలో కెమెరాతో షూట్ చేయడం అంతగా బాగుండదేమో, ఒక్కసారి మా ఆలోచించ. అమ్మాయి అలా షూట్ చేయదు, ముందు అలా బ్యాక్ నుంచి షూట్ చేసి అలా పట్టుకొచ్చేస్తుంది. అబ్బో, అప్పుడు మీరు దాని మీద కూర్చుని కోకో కోలా తాగాలి. అబ్బాయి ఏం లేదండి, మా వాడికి కొంచెం కడుపులో తిప్పుతుంది. ఏంటి కడుపు తిప్పేది? దాని మీద కూర్చుని కోకో కోలా తాగుతూ జంతికలు తింటారా దరిద్రంగా? ఆ బలవాడువయ్యా, ఇంతకుముందు ఎంతమంది దాని మీద కూర్చుని బిర్యానీలు కూడా తిన్నారు. అయ్యా, ఒక్కడ ఉంటేనే పని అంతది మాత్రమే జరుగుతుంది, పైగా మీరు కెమెరాతో షూటింగ్ అంటే అంత నువ్వు అదేం బాగుండదేమో. పెట్టుకోకయ్యా, పక్కన 10 మందిని పెట్టి ఎంకరేజ్ చేస్తాం. కమాన్ 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 అని. విన్నావా? అయ్యా, తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. చెబుతున్నాడుగా 10 మందిని బట్టి ఎంకరేజ్ చేస్తానని. బాగా రావాలి కదా. రేయ్, మ్. ఏదో సంగతి తేల్చేయి, ఏదో బాగా సంగతి. అయిపోయాడు. ఇదిగో పెద్ద మనిషి, మాకు మీ ఇల్లు అక్కర్లా, మీ బాత్రూమ్ అక్కర్లా. మేము బాత్రూమ్ కూర్చుంటే నువ్వు కెమెరా షూట్ చేస్తావా? కొంప తీసి వీళ్ళు మన కొంపల బ్రోకర్ పంపించిన కుర్రోళ్ళు కాదు కదా. కాదు కదా, కాదు వాళ్ళే. మరి ముందే చెప్పచ్చు కదా. చింపుతాను అన్నావు కదా, నిన్ను నువ్వు చింపుకున్నావు. మంచి బేరం పోగొట్టారు.